ఈ రేట్ ఇప్పుడు మనం చూస్తున్న అతి తక్కువ రేట్ అని చెప్పొచ్చు. పాతకాలాలు అంతా వదిలేస్తే ఇప్పుడున్న రేటే తక్కువ. ఇంకా యుద్ధం ఇంకో వారం అయితే 100% ఉంటుంది. బంగారంలో కాస్త తగ్గుదల ఇంకొక 10, 15,000, 20,000 తగ్గినా ఆశ్చర్యం లేదు బంగారంలో. సరే వెండి కూడా 2,00,000కి అంటే బంగారం 1,10,000 దగ్గరికి 1,25,000 దగ్గరికి వస్తుందండి. తర్వాత వెండి కూడా 2,00,000 దగ్గరికి రావచ్చు. కానీ ఈ లోపు మాత్రం యుద్ధం 100% ఆగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మాత్రం బంగారంలో పెరుగుదల, వెండిలో పెరుగుదల మనం కళ్ళు మూసి కన్ను తెరిచేటప్పటికే పెరిగిపోతూ ఉంటాయి. చాలా విపరీతంగా పెరిగిపోతాయి. కొన్ని అంచనాల ప్రకారం ఇప్పుడు గోల్డ్‌మ్యాన్ సాచ్ అని చాలామంది ఎక్స్‌పర్ట్స్ నుంచి కూడా చాలా ఎన్నో రిపోర్టులు నేను పరిశీలించడం జరిగింది. తర్వాత స్టాక్ మార్కెట్లు, ఇప్పుడు తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్స్, యూఎస్ డాలరు సంబంధించి యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఇటు రూపాయి, తర్వాత యువాన్ ఒకటి, యెన్ ఒకటి, తర్వాత యూరో కరెన్సీల యొక్క ఇవేంటంటే పెరుగుతున్నాయి. అంటే డాలరు అక్కడ ఏదంటే బలపడుతుంది. వడ్డీ రేట్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. డాలర్ బలపడడం వల్ల బంగారంలో డిమాండ్ తగ్గింది.